నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శ్రీదేవి హత్య కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. గత 16 సంవత్సరాలుగా వారి కుటుంబాల మధ్య ఆస్తి గొడవలు ఉన్నట్లుగా ఎస్పీ వెల్లడించారు. నంద్యాలలోని ఆసుపత్రిలో భార్యాభర్తలిద్దరూ డయాలసిస్ చేయించుకుని తిరిగి వస్తుండగా భాస్కర్ రెడ్డి దంపతులపై దాడి చేశారని తెలిపారు. రాడ్లతో ఇద్దరిపై దాడి చేయగా భార్య శ్రీదేవి మరణించగా భాస్కర్ రెడ్డి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారన్నారు ఎస్పీ రఘువీర్ రెడ్డి. వీళ్ళిద్దరు కూడా నంద్యాల హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తారనమాట. ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారు దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈమె భర్తతో పాటు జస్ట్ కాంపౌండ్ లో అడుగు పెట్టిన కొద్దిసేపట్లోనే అప్పటికే అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు గోపాల్ రెడ్డి, అతని వైఫ్ గిరీష, మిగతా ఇంకొంతమంది ఒక 3 వ్యక్తులు గుర్తు తెలియని వాళ్ళు రాళ్లతో అటాక్ చేసి చంపడం జరిగింది అనేది తెలుస్తుంది. ఆమెకి తలపైన ఇంజరీ అయింది, చెవు మీద కూడా కట్ ఇంజరీ ఉంది. అతనికి భాస్కర్ రెడ్డికి 2 ఈ కాళ్ళ మీద దెబ్బలు తగిలాయి, ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇందులో కోసం గాలిస్తున్నాం. బయట వాళ్ళు ఎవరు ఏంటి